నమస్తే అండి. నేను డాక్టర్ ప్రణవి, రుమటాలజిస్ట్. ఈరోజు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ అంటే మనకు సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కలిగే కీళ్ళు అరగదల అని అనుకుంటాం. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సాధారణమైన ఆర్థరైటిస్ కాదు. ఇది మన శరీరంలో ఉన్న కణాలు మన శరీరాన్నే దాడి చేసే ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది మెయిన్గా 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళలో మొదలవుతుంది. దీనివల్ల జాయింట్స్ పాడైపోయే అవకాశం ఉంటుంది. కేవలం జాయింట్సే కాదు, కళ్ళపైన, ఊపిరితిత్తులపైన, గుండెపైన కూడా ఇది ప్రభావం చూపుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలాసార్లు మెల్లగా మొదలవుతుంది. ఉదయం లేచిన వెంటనే వేలు పట్టేసినట్టుగా ఉండడం, చిన్న పనులు చేస్తున్నప్పుడు కూడా నొప్పులు రావడం అనేవి మొదటి లక్షణాలు. ఈ లక్షణాలు గనక 6 వారాల కంటే ఎక్కువగా ఉన్నట్టయితే ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో కొన్నిసార్లు వస్తూ పోతూ ఉంటాయి. దాన్ని పాలిండ్రోమిక్ రుమాటిజం అంటారు. కానీ చలికాలంలో మాత్రం చాలామందికి నొప్పులు ఎక్కువగా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డాక్టర్స్ ఎలా గుర్తిస్తారు? బ్లడ్ టెస్ట్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ-సిసిపి యాంటీబాడీస్, ఈఎస్ఆర్, సిఆర్పి లాంటివి చేస్తారు. ఎక్స్రేలో జాయింట్స్లో ఏమైనా మార్పులు వచ్చాయా అని చూస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఇప్పుడు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్లో మెయిన్గా డీమార్ట్స్ అనే మందులని వాడతారు. దీంట్లో మిథోట్రెక్సేట్, లెఫ్లునమైడ్, అజాథైప్రిన్ అనే మందులను ఎక్కువగా వాడతారు. కొందరికి ఇవి పనిచేయనప్పుడు బయోలాజికల్ ఇంజెక్షన్స్ కూడా వాడాల్సి వస్తుంది. కేవలం మందులతోనే కాదు, ఫిజియోథెరపీ, శరీర బలం పెంచే వ్యాయామాలు, జీవన శైలిలో మార్పు అనేవి కూడా చాలా అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డైట్తో మాత్రం పూర్తిగా తగ్గించలేం. కానీ కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ తినాల్సినవి: ఫస్ట్ ఫ్యాటీ ఫిష్, బెర్రీస్, ఆకుకూరలు, నట్స్ అండ్ సీడ్స్. తినకూడనివి ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ షుగర్ ఉన్న పదార్థాలు, రెడ్ మీట్ అండ్ సిగరెట్ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి తగిన చికిత్స లేకపోతే జాయింట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. చాలామందికి చేతులు వంకరగా మారిపోవడం, నడవలేకపోవడం, చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతారు. అంతేకాదు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల్లో మార్పులు కూడా రావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ వ్యాధిని కనుక తగిన సమయంలో గుర్తిస్తే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ని కలవండి. జీవితాన్ని నొప్పుల్లో కాకుండా ఆనందంగా గడపండి.